హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్ మీరు ముందు సీరియల్స్ తోనే స్టార్ట్ చేసారా మీ జర్నీ అనేది? సీరియల్స్ అమ్మ. ఫస్ట్ సీరియల్స్. సీరియల్స్‌లో హీరోగా సీరియల్స్ చేశారు. చేశాను. తర్వాత 'ఆ ఒక్కటి అడక్కు', హ్మ్. 'రాఘోపాలరావు' గారి మేనల్లుడు, తర్వాత 'వారసుల్లో' 'నాగార్జున' గారి ఫ్రెండు. ఓహ్! ఇంకా అలా జర్నీ. సో మీకు ఫస్ట్‌గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది కృష్ణ గారు, ఓకే. ఆ! విజయనిర్మ గారు, ఓహ్! ఓకే. స్వర్గీయ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి గారు. హ్మ్. 'పృథ్వీరాజ్' అనేవాడు ఎవరు అని అని. ఇంట్రడ్యూస్ చేసింది తెరకి హ్మ్. వీళ్ళ ముగ్గురు. ఓకే. ప్రస్తుతం హ్మ్. కృష్ణ గారు ఆ! అలాగే వాళ్ళు లేరు. ప్లస్ మా మా గురువు గారు ప్రభాకర్ రెడ్డి గారికి ముగ్గురు ఆడపిల్లలు. హ్మ్. ముగ్గురు ఆడపిల్లలు గంగ, యమున, సరస్వతి. ఓహ్! వాళ్ళు ముగ్గురు డాక్టర్స్ వాళ్ళు. ఆ! వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థలో పెరిగినోడిని నేను. హ్మ్. సో, అలాగా ఎవరు చూసినా ఇప్పుడు కొంచెం బాగా బొద్దుగా ఉండేవాడిని. హ్మ్. ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయి అమీర్ అనేవారు. ఓకే. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులైతే సినిమా జన్మనిచ్చిన మటుకు మా గురువుగారు డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి గారు. ఉన్నారా సార్ ఇప్పుడు? ఆయన చనిపోయారు చాలా రోజులైంది. ఓకే. సో చాలా ఇప్పుడు ఆయన అంటే ఈ బాగా స్పేస్‌లో బాండింగ్ అండి. ఆ! ఆయన కారు కొంటే ఆ కారు నేనే ఎక్కేవాడిని, నేనే ఫస్ట్ డ్రైవ్ ఫస్ట్. చేసేవాడిని. ఆ! తర్వాత ఎక్కడైనా కొంచెం డల్‌గా ఉంటే ఏంటంటే హైదరాబాద్ ఎవరో తెలీదు కదండీ నాకు. హ్మ్. అనంటే డబ్బులిచ్చేవారు. ఓహ్! ట్విన్సీ క్లబ్ అని ఒకటుండేది జూబ్లీ హిల్స్‌లో. హ్మ్. అక్కడికెళ్తే టయానికి టిఫిన్ తినేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం. నేనే కాదండి చాలామంది యాక్టర్స్. యాక్ట్రెస్. ఓకే. అలా జర్నీ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఆయన బతికుంటే ఇంకో రకంగా ఉండేది. యెస్. సో, నాకు పర్సనల్ లాస్ అంటే మా అదొకటి. గురువుగారు లేకపోవటం. ఓకే. ఇప్పటికీ హ్మ్. ఖచ్చితంగా గుర్తొస్తూ నేను, ఉంటారు. వినోద్ బాల అనే ఇంకొక యాక్టర్ ఉన్నారు. హ్మ్. హ్మ్. టీవీలో బాగా ఫేమస్ అతను. ఓకే. ఇద్దరం ఒకేసారి ఇంట్రొడ్యూస్ అయ్యాము. సో, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ. హ్మ్. ఆయనెవరో అందరికీ తెలుసు. నేనెవరో ఎవరికీ తెలీదు. బట్ యూనివర్సిటీ చేసి ఇక్కడికొచ్చాక చెన్నైకి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ అవకాశాలు రావడం కష్టం ఓహ్! అని నన్ను ఫైనాన్షియల్‌గా ఒక హోటల్‌లో నన్ను ఫ్రంట్ లైన్ ఆఫీసర్‌గా పెట్టి హ్మ్. అలాగా అక్కడ అక్కడ ఏదో అవకాశాలు సరిగ్గా రావట్లేదు. ఆయన షిఫ్ట్ అయ్యాడు హైదరాబాద్. హ్మ్. ఆయనతో పాటు నేను షిఫ్ట్ అయ్యాను. ఓకే. అలాగా. సో, కృష్ణానగర్ అక్కడున్న కష్టాలు ఎలా ఉండేవి సార్ మీకు? ఈ కష్టం అంటే ఇక నాకు తెలిసి దీంట్లోకి హ్మ్. దిగాక హ్మ్. కష్టాలనేవి సహజం అండి. మన ఇంటి దగ్గర ఉంటే బర్త్‌డే బ్రహ్మాండంగా జరిగేది. జరిగిపోతది. అవును. ఇక్కడికొచ్చాక రూమ్‌లో కూర్చొని ఏంటి బర్త్‌డే అసలు ఏంటిది? దీనివల్ల మనం ఎంఏ ఎకనామిక్స్ చదివాం. ఆడు అరే అంటాడు, ఒరేయ్ అంటాడు. ఆ! అసలు సంబంధం లేని ఫీల్డ్ ఇది. హ్మ్. హ్మ్. ఇక్కడికొచ్చి మనం బతకడం అంటే ఇప్పుడు ఎవడు మనల్ని మోసం చేయడండి. అవును. ఎవ్వడు వీడి వల్ల నేను నాశనం అయిపోయారు అని అంటే చాలా తప్పది. యెస్. మనం జాగ్రత్తగా ఉంటే, మన నడవడిక కరెక్ట్‌గా ఉంటే, మనం జడ్జిమెంట్ కరెక్ట్‌గా ఉంటే మనల్ని దగ్గరికి ఎవరు రారు. యెస్. ట్రూ. మోసపోయారు. ఇప్పుడు ఆడవాళ్ళ విషయం చూడండి. ఆ! ఆయన్ని నమ్ముకున్నావు, నువ్వు మోసపోయావు. ముందు నీ బుద్ధి ఏమైంది ముందు? అది అది బయట ఎలివేట్ చేస్తారు అలాగా. అది తప్పంట నేను. హ్మ్. సో, ఇక్కడికొచ్చాక బర్త్‌డేకి ఒక ఏం తినాలో అర్థం అవ్వక సెల్ఫ్ కుకింగ్. నేను మంచి కుక్కర్. ఓహ్! ఆ! రూమ్‌లో ఏదో 2 క్యారెట్లు ఏదో ఉంటే దాన్ని ఉడకబెట్టి ఇప్పటికి చేస్తుర్రా సార్ ఇంట్లో? ఆ! ఉడకబెట్టిన 2 క్యారెట్లు తిని ఇదే ఇప్పుడు భగవంతుడు మనకిచ్చింది ఇదే. హ్మ్. ఈ రోజుకి రేపు ఏమి ఇవ్వబోతాడో. ఓకే. 5 స్టార్ హోటల్‌లో కేక్ కట్ చేసే రోజులొచ్చినాయి. యెస్. సో, ట్రావెలింగ్‌లో ఉంటే అక్కడ ఆఫ్ చేసి హైవేల మీద చేసినవి ఉన్నాయి. సో, ఇది ఏమీ లేదండి. అందరి ఆశీస్సులు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.